ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరలా తండ్రి, ఈ పునరుద్ధాన ఆదివారం కూడా ప్రభువా నీ పిల్లలంగా నీ పాద సన్నిధిలోనికి మేమందరము ఒక చిన్న సంఘముగా, ఒక చిన్న సమూహంగా, ఒక చిన్న మందగా చేరుకొని తండ్రి నీకు ప్రార్థనలు చేసుకొని, నేను కూర్చున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడుకొని నీ విలువైనటువంటి మాటలను ప్రభువా వినడానికి ఇష్టపడుతూ ఉండగా, నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా అందరితో మీరు మాట్లాడమని కూడా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడైన దాసును ప్రభువా, ఏ జ్ఞానము లేనివాడిని అని ఒప్పుకుంటున్నాను ప్రభువా. నా జ్ఞానమును మరుగు చేసి నీ జ్ఞానముతో నింపి, నా నోట నీ వాక్కు నుంచి నీ ప్రజలైనటువంటి వారితో మీరు మాట్లాడమని కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎదుటివారికి బోధిస్తున్న నేను బోధించి భ్రష్టుని అయిపోకుండా, బోధించిన బోధ ప్రకారంగా మొదట బ్రతికి అనేకులకు బోధించడానికి సహాయం చేయండి. కేవలం మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా పదుల కొద్దీ, వందల కొద్దీ, వేల కొద్దీ ప్రసంగాలు విని విడిచిపెట్టి తమను తాముగా మోసపుచ్చుకునేవారుగా కాక, వినిన వాక్య ప్రకారమైన జీవితాలు మీ పిల్లలమైన మా అందరికీ మీరు దయచేయమని, విత్తబడినటువంటి ప్రతి మాట తండ్రి, ఆ మాటలు తండ్రి త్రోవ పక్కన పడినటువంటి విత్తనాల వలె కాకుండా, మొండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాల వలె కాక, సారము లేనటువంటి భూమిలో పడిన విత్తనాల వలె కాక, మంచి సారము కలిగిన నేలను పడినటువంటి విత్తనాల వలె అవి మొలకలై, చెట్లై, మహావృక్షాలై తండ్రి 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతులుగాను ఫలించి ఫలాలు కాయటకు మీరు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తానికి, మీ కృపా వాక్యమునకే అప్పగించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వర్లారా, గత కొన్ని వారాలుగా ఆత్మ ఫలాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, లేదా ఆత్మ ఫలము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆత్మ ఫలములో 9 భాగాలు ఉన్నాయని మనం చూసాం. ఈ ఆత్మ ఫలములో ఎన్ని భాగాలు ఉన్నాయి? 9 భాగాలు ఉన్నాయి. ఆ 9 భాగాల్లో మొదటిగా ప్రేమని, రెండవదిగా సంతోషమని, మూడవదిగా సమాధానమని, నాలుగవదిగా దీర్ఘశాంతమని, ఐదవదిగా దయాళుత్వమని, ఆరవదిగా మంచితనమని, ఏడవదిగా విశ్వాసమని, ఎనిమిదవదిగా సాత్వికము అని, తొమ్మిదవదిగా ఆశా నిగ్రహము అని ఈ ఆత్మ ఫలములో 9 భాగాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క పునరుద్ధాన ఆదివారము ఆరాధనలో ఈ ఆత్మ ఫలములో ఉన్నటువంటి 9 భాగాలను కూర్చున్నటువంటి వివరణ మనం చేసుకుంటూ ఇప్పటికే కొన్ని ఫలముల గురించినటువంటి ధ్యానం మనం చేసుకున్నాం. అందులో ఒక వారం ప్రేమ అనే ఆత్మఫలం గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదా. రెండవదిగా సంతోషము అనే ఆత్మఫలం గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. మూడవదిగా ప్రియమైన దేవుని వల్లరా సమాధానం అనే ఆత్మఫలం గురించి కూడా మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. నాలుగవదిగా దీర్ఘశాంతం అనేటటువంటి ఆత్మఫలమును గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఇక ఐదవదిగా చెప్పండి, తర్వాత ఏంటి? దయాళుత్వం అనేటటువంటి మంచి ఫలమును గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఈ వారం ప్రియులారా 6వ ఆత్మఫలమును గురించి మనం ధ్యానం చేసుకుందాం. అదేంటయ్యా అంటే మంచితనము అనే ఆత్మఫలమును గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఓకేనా? ఆత్మఫలములలోని ఆంతర్యం అనే మన ఈ మెయిన్ టైటిల్లో సబ్ టైటిల్గా ప్రియులారా మంచితనము అని పెట్టుకోండి. ఏంటమ్మా ఈరోజు మనం ధ్యానం చేయబోయే ఆత్మఫలము ఏంటి? మంచితనము. మంచితనము. ఈ మంచితనము అనేటటువంటి ఆత్మఫలమును గురించి కొద్ది నిమిషాలు ప్రియులారా మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ప్రపంచంలో ఇంచుమించుగా 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారని మనం అనుకుంటే
ఈ ఉన్న 850 కోట్ల మంది ప్రజల్లో మంచివారు ఎక్కువ మంది ఉన్నారా, చెడ్డవారు ఎక్కువ మంది ఉన్నారా? చెప్పాలి ఆన్సర్ మీరు. ప్రపంచంలో ఇంచుమించుగా 200 దేశాలు ఉన్నాయనుకుంటే ఈ 200 దేశాల్లో 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారని అనుకుంటే ఈ 850 కోట్ల మంది ప్రజల్లో మంచివారు ఉన్నారా, చెడ్డవారు ఉన్నారంటే ఆటోమేటిక్గా మీరు అందరూ చెప్పారు మంచివారు ఉండడం కంటే చెడ్డవారే ఎక్కువగా ఉన్నారని చెప్పేశారు మీరు కదా. మంచిది. అయితే మరొక ప్రశ్న, ఇప్పుడు సంఘములో ఎదురుగా కూర్చున్నటువంటి మీలో లేదా మన అందరిలో దేవుని రాజ్యమనే సంఘములో కూర్చున్నటువంటి మనందరిలో మంచివారు ఎక్కువ ఉన్నారా, చెడ్డవారు ఎక్కువ ఉన్నారా? చెప్పాలి. ఎందుకంటే మనం అందరం దేవుని పిల్లలం, క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉన్నాం. మనం అబద్ధాలు చెప్పకూడదు. క్రీస్తు రాజ్యం అనే ఈ క్రీస్తు సంఘములో చేరినటువంటి మనందరిలో మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారా, చెడ్డవాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఎవరున్నారు? మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారా, చెడ్డవాళ్ళు ఎక్కువ ఉన్నారా? నేను అనలేదు ఎప్పుడు మిమ్మల్ని చెడ్డవారని, ఎప్పుడు అనను కూడా. ఏమండి? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. సహజంగా మంచి వాళ్ళగా ఉండాలని చాలామంది కోరుకునే వాళ్ళు ఉంటారు. సహజంగా మేము మంచి వాళ్ళంగా ఉండాలని చాలామంది కోరుకునే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది మాటల్లో మీరు వింటూనే ఉంటారు. ఏమంటారంటే అయ్యా మంచిగా బ్రతికితే, మంచి తనముతో బ్రతికితే ఈ లోకంలో బ్రతకలేం. మంచిగా బ్రతుకుతుంటే వస్తున్నాయి మాకు కష్టాలు, మంచిగా బ్రతుకుతుంటేనే వస్తాయి మాకు నిందలు, మంచిగా బ్రతుకుతుంటేనే మాకు వస్తున్నాయి అవమానాలు, మంచిగా మేము బ్రతకలేకపోతున్నాం. మంచికి ఏమి లేదంట ఈ లోకంలో, స్థానం లేదంట. మంచికి ఏమి లేదంట, స్థానం లేదంట. కాబట్టి మేము మంచిగా బ్రతకలేకపోతున్నాం. మంచితనాన్ని ఎదుటివారు దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. కాబట్టి మేము మంచితనంగా బ్రతకలేకపోతున్నాం. మేము మంచిగా బ్రతకబట్టే, మేము మంచితనంగా జీవించబట్టే మాకు ఈ కష్టాలు, మాకు ఈ బాధలు, మాకు ఈ శ్రమలు, మాకు ఈ నిందలు, మాకు ఈ అవమానాలు, మాకు ఈ అపహాస్యాలు, మాకు ఈ వెలివేతలు, ఈ తృణీకారాలు కారణం ఏంటంటే మేము మంచిగా ఉండడం వల్లనే. కాబట్టి మా మంచితనం అనేది పనికి రావట్లేదు. కాబట్టి మేము మంచితనంగా మేము ఉండం అనుకుంటున్నారు చాలామంది. మా మంచితనాన్ని మేము విడిచిపెట్టేస్తాం. లోకంలో అందరూ ఎలా బ్రతుకుతున్నారో మంచితనం లేకుండా, మంచి లేకుండా మేము కూడా అలా బ్రతికేస్తాం అనుకుంటున్నారు చాలామంది. అలా అనుకున్నప్పుడు మనకు సంఘం ఎందుకు, మనకు సహవాసం ఎందుకు, మనకి ప్రార్థనలు ఎందుకు, మనకి పాటలు ఎందుకు, మనకు దేవుని దివ్యమైన వాక్యం ఎందుకు కదా, మనకు పరిచర్య ఎందుకు, మనకు సువార్త ప్రకటనలు ఎందుకు? అలాంటప్పుడు లోకంలో మంచిగా బ్రతుకుతుంటే కుదరట్లేదయ్యా, మంచికి ఈరోజు స్థానం లేదు, కాబట్టి నేను కూడా మంచితనాన్ని విడిచిపెట్టి అందరిలా బ్రతుకుతాను అనుకున్నప్పుడు ఇక అలా అసలు మనం దేవుని నమ్ముకోవడం కూడా వేస్ట్. దేవుని సంఘంలో సభ్యులుగా చేర్చబడడం కూడా వృధా ప్రయాసే కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనం అలాంటి ఆలోచనలో మనం ఉండకూడదు. మంచిగా బ్రతకడం చాలా కష్టంగానే ఉంటుంది. మంచిగా బ్రతుకుతున్నప్పుడు నిందలు వస్తూనే ఉంటాయి. మంచిగా బ్రతుకుతున్నప్పుడు మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటారు. మనం మంచిగా బ్రతుకుతున్నప్పుడు మన గురించి చెడుగా చిత్ర విచిత్రాలుగా మనం మాట్లాడింది ఒకటైతే తీసుకెళ్ళి నలుగురు చెప్తారు వాళ్ళ మంచి సంపాదించుకోవడం కోసం ఎదుటి వాళ్ళ దగ్గర. అంటే ఒక ఎదుటి వారి దగ్గర మంచి పేరు సంపాదించుకోవడానికి వెనకనున్న వ్యక్తిని బ్యాడ్ చేస్తారనమాట. ఏమండి? చాలా జాగ్రత్తగా వినాలి. మంచి మాటలు చెప్తాను మీకు. మాట్లాడవాకండి, పిల్లలు మాట్లాడనివ్వకండి దయచేసి. ఎదుటి వారి దగ్గర మంచి సంపాదించుకోవడం కోసం వెనకనున్న వారితో ఈ గురించి ఏం చెప్తారయ్యా అంటే చెడుగా చిత్రీకరించి చెప్తూ ఉంటారు. ఏమండి?
అయితే చాలామంది ఇదే అనుకుంటారు, మంచిగా ఉండాలనుకుంటారు. మంచిగా ఉండొద్దని, మంచితనంతో ఉండొద్దని ఎవరు చెప్పరు. మంచితనంగా ఉంటే పనికి రావట్లేదయ్యా, నేను మంచితనాన్ని విడిచిపెడతాను అనుకుంటే కూడా అది కరెక్ట్ అనేది కాదనేది కూడా ఈ సందర్భంలో మీకు చెప్తున్నాను ప్రియులారా. ఏమండి, దేవుడు ఎక్కడ కూడా ఇలాంటి విషయం చెప్పలేదు. ఏమని చెప్పలేదు? ఎదుటివారు మంచితనంతో ఉంటే, ఎదుటివారు మంచిగా ఉంటే మీరు మంచిగా ఉండండి, ఎదుటివారు మంచితనంతో లేకపోతే మీరు మంచితనంతో ఉండబాకండి అని ఎప్పుడు కూడా తన యొద్దకు వచ్చి తన నమ్మి తన వెంబడిస్తున్నటువంటి తన ప్రజలైన వారికి, తన పిల్లలైన వారికి ఎప్పుడు చెప్పలేదు. ఎదుటివారు ఎలా ఉన్నా సరే నా పిల్లలుగా మీరు ఎలా ఉండాలన్నాడంటే మంచిగానే ఉండాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మీరు మాత్రం మంచితనాన్ని విడిచిపెట్టకూడదు. ఎదుటి వాళ్ళు మీకు కీడు చేసినప్పుడు కూడా మీరు వారికి మంచే చెప్పాలి, మంచే చేయాలి. ఆ మంచితనాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అంటాడు ఎప్పుడు కూడా దేవుడు. కాబట్టి ప్రియులరా, అసలు మంచివారంటే ఎవరు? ఒక ప్రశ్న వేసుకుందాం. అసలు మంచివారంటే ఎవరు చెప్పండి. ఎదురు కూర్చున్నటువంటి మీలో ఎవరైనా అసలు మంచివారంటే ఎవరు? ఏందమ్మా, నేనేమన్నా ఐఏఎస్ క్వశ్చన్ అడిగానా ఏంటి? మీకు తెలియని విషయాలు ఇవేమన్నా? నాకు తెలిసి మీ దగ్గరే నేను నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మంచివారంటే ఎవరు చెప్తారు? మంచివారంటే ఇది పెద్ద ప్రశ్న ఏం కాదు. మంచివారంటే ఎవరు లేదు, మంచి మాట్లాడేవాళ్ళు, ఎదుటివారికి మంచి చేసేవాళ్ళు మంచోళ్ళు. మంచి చేసేవాడు మంచోడు, చెడు చేసేవాడు చెడ్డోడు. ఇంతేగా, ఏముంది దీంట్లో పెద్ద? ఎంత ఈజీ ప్రశ్న అంటే మీకు తెలిసి కూడా చెబితే ఏమైద్దో, చెప్పపోతే ఏమైద్దో, చెబితే ఎలా మాట్లాడతారో, చెప్పపోతే ఎలా మాట్లాడతారని మీరు అలా ఉన్నారు కదా. మీకు తెలియని విషయాలు లేవు నాకు తెలిసి కదా, అంతే కదా. అసలు మంచోళ్ళు అంటే ఎవరు మనకి ఈజీగా అర్థమైంది. మంచి చేసేవాడు మంచివాడు, చెడు చేసేవాడు చెడ్డవాడు. ఇది మనకు అర్థం కావాలి. అంటే మనం మంచోళ్ళంగా ఉండాలంటే మంచి మాట్లాడాలి, మనం మంచోళ్ళంగా ఉండాలంటే మంచి చెయ్యాలి. మంచి పనులు అంటారు కదా, మంచి పనులు చేస్తే నువ్వు మంచిదానివి, చెడ్డ పనులు చేస్తే నువ్వు చెడ్డోడివి. ఓకేనా? ఇది మైండ్లో పెట్టుకోండి చాలా జాగ్రత్తగా. అయితే ప్రియులారా, అలా మంచి మాట్లాడిన వారు, మంచి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే ఎవరు ఎందుకు లేరు ప్రియులారా? నీకు నాకు జన్మనిచ్చిన మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయినటువంటి దేవుడు లేడా? ఆయన మంచి చెప్పలేదా? ఆయన మంచి చేయలేదా? ఆయన మంచివాడు కాదా? యెహోవా మంచివాడని బైబిల్లో రాయబడింది. నిజంగా ఆ మాట నేను బైబిల్ చదువుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ మాట నా కళ్ళకు కనబడినప్పుడు, ఆ మాట నేను చదివినప్పుడు నిజంగా నేను చాలా సంతోషపడ్డా. మీకు తెలుసా యెహోవా ఎలాంటి వాడంట? దేవుడు ఎలాంటి వాడంట? ఆయన మంచివాడు, ఆయన మంచివాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒక మాట బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో రాయబడింది, ఆయన మంచివాడు, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథంలో చూద్దాం. దయచేసి మీరు తెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథాలు ఒకసారి ఓపెన్ చేసి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వాక్యము ఎవరైనా చదివి బిగ్గరగా సహాయం చేయండి స్పష్టంగా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వాక్యంలో ఏముందో చదవండి. యెహోవా దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా మంచివాడు అనే మాట కనపడలేదా? అక్కడ అధ్యాయం రిఫరెన్స్ 33 ఆ మాటలోని కింద ఉందా? చదవండి. ఈ మాట మీరు మీ దగ్గర ఏదన్నా పెన్ను ఉంటే, రెడ్ కానీ బ్లాక్ కానీ బ్లూ కానీ ఉంటే దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈరోజు నీకు నాకు జన్మనిచ్చినటువంటి దేవుడు, సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ముల్లోకాలను ఏకకాలములో ఏలుతున్నటువంటి చక్రవర్తి అయినటువంటి దేవుడు, తన మాట చేత ఈ సకల విశ్వాన్ని సృజించినటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన ఎలాంటి వాడు, ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే దేవుడు మంచివాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను ప్రపంచంలో ఉన్న అనేక మంది
కోట్లాది మంది మనుషులు నమ్మినటువంటి దేవుడు యెహోవా దేవుడు ఎలాంటి వాడని ఇర్మియా గ్రంథం 33:11 చివరి భాగంలో మనకు తెలియజేస్తుంది. యెహోవా మంచివాడు, యెహోవా మంచివాడు, మంచితనానికి మారు పేరు. చాలామంది అంటారు, నిజంగా ఆ వ్యక్తి మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. నిజంగా ఈ మనిషి మంచితనానికి పెట్టిందే మారు పేరు అంటారు కదా కొంతమందిని గురించి మాట్లాడతా లోకంలో. ఏమండి? కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే దేవుడు మంచివాడు. మంచివాడు, మంచివాడికి వ్యతిరేక పదం ఏంటి? చెడ్డవాడు. కానీ దేవుడు చెడ్డవాడు కాదు, దేవుడు మంచివాడు, మంచి మాట్లాడేవాడు, మంచి చేసేవాడు దేవుడు కదా. చెడ్డ చేసేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? ఎదుటివారికి కీడు చేసేవాడు, ఎదుటివారిని బాధ పెట్టేవాడు, ఎదుటివారిని దుఃఖపెట్టేవాడు, ఎదుటివారి యొక్క నాశనాన్ని కోరుకునేవాడు. ఏమంటే దేవుడు ఎలా అవుతాడు? దేవుడు అనగానే ఎదుటివారికి కీడు చేసేవాడో, ఎదుటివారికి బాధ కలుగు చేసేవాడో, ఎదుటివారిని దుఃఖపెట్టేవాడు కాదు దేవుడు అంటే. దేవుడు అంటే అవసరమైతే ఆయన బాధపడుతూ ఎదుటి వాళ్ళని సంతోషపరుస్తాడు. దేవుడు అంటే ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బాధపడతాడే తప్పితే ఎదుటి వారిని బాధ పెట్టడం. కాబట్టి దేవుడు అనగానే ఆయన మంచివాడు, మంచివాడు. అసలు ఆ మాట పలకటానికి నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. దేవుడు మంచివాడంట. నీవు నేను నమ్మి అనుసరిస్తున్నటువంటి దేవుడు మంచివాడు. ఆయన మంచే చెప్పాడు ప్రజలకి. ఆయన ఎప్పుడు కూడా మంచే చేశాడు ఆయన ప్రజలకి. ఏమండి? ఈ విషయాన్ని మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. కొంతమంది ఉంటారు ప్రియులారా, ఎలా ఉంటారంటే మనుషుల్లో మంచి అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరిలో మంచి అనిపించుకోవడానికి? మనుషుల్లో మంచి అనిపించుకోవడానికి. దేవుని చేత మంచి అనిపించుకోవడం కాదు. వీళ్ళకి ఏం కావాలి? ఎప్పుడు నన్ను ఆ వ్యక్తి మంచిది, ఆ వ్యక్తి మంచోడు అనాలి. పలానా వ్యక్తులు నన్ను ఏమనాలి? మంచిది, మంచోడు. నన్ను వాళ్ళు మెచ్చుకోవాలి, నన్ను ప్రశంసించాలి, నన్ను సన్మానించాలి, నన్ను హెచ్చించాలి, నన్ను గొప్ప చేయాలి. ఎవరు? మనుషులు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియులారా, మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు సంతోషం అన్నాడా? ఆనందం అన్నాడా? శ్రమ. మనుషులందరూ నన్ను మెచ్చుకోవాలనుకోకూడదు. అమ్మ ఒక మాట అడుగుతాను, మనుషులందరూ మనల్ని మెచ్చుకుంటారా? మనుషులందరూ మనల్ని ఇష్టపడతారా? మనుషులందరూ మనల్ని ప్రేమిస్తారా? ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అసహించుకునే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. అవునంటారు కాదంటారు? మీరే చెప్పండి, మాట్లాడుకుందాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఎదుటి వారి చేత ఎప్పుడైతే మనం మంచివాళ్ళము లేదా మనుషుల చేత మనం మంచివాళ్ళం అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తే, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దానిలో ఏం కనపడుతుంది అంటే నటన కనపడుతుంది. దాంట్లో ఏం కనపడుతుంది అంటే వేషధారణ కనపడుతుంది. ఇంకా దాంట్లో ఏం కనపడుతుంది అంటే మోసం కనపడుతుంది, మాయ కనపడుతుంది. దేనిలో? మనుషుల చేత మంచివారు అనిపించుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారు ఎంతలా వారైనా, ఏ పదవులు ఉన్నా, ఏ అధికారాలు ఉన్నా సరే, ఎంత ఘనతలు ఉన్నప్పుడు కూడా మనుషుల చేత మాత్రమే మంచి వాళ్ళు అనిపించుకునే వాళ్ళలో ఏముంటుంది అంటే, చెప్తున్నాను కదా, వారిలో నటన ఉంటుంది, వారిలో వేషధారణ ఉంటుంది, వారిలో ఇంకా ఏముంటుందంటే ప్రియులారా మోసం ఉంటుంది, వారిలో మాయ ఉంటుంది. ఇవన్నీ మీరు జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యాలే. నేను మీ వాడిని, మీ తమ్ముడినే, మీ అన్ననే, మీకంటే వయసులో చిన్నవాడినే, కానీ నేను చెప్పే మాట దేవుని మాట. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పేది దేవుని మాట కాబట్టి మీరు దేవుని మాటగా తీసుకోవాలి, కానీ మీ వాడిగా నా మాట మీరు తీసుకుంటే మీరు బలపడలేరు కదమ్మా. కాబట్టి ప్రియులరా, అలాంటి ఆలోచన మనకి ఎప్పుడు ఉండకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బైబిల్ గ్రంథంలో నుంచి, మంచి సూట్ అయినటువంటి ఎగ్జాంపుల్ ఒక స్టెప్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సందర్భం అది. ప్రియులరా, ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు ప్రియులరా. ఒక వ్యక్తి ఫేలిక్సు, మరొక వ్యక్తి ఫేస్తు. చెప్పండి పేర్లేంటి? ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళిద్దరు కూడా
ఏ క్యాడర్లో ఏ స్థాయిలో ఉన్నటువంటి వారంటే ఒక గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఒక గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట. ఫేలిక్సు, ఫేస్తు అనేటటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా. ఒకానొక సమయంలో అపోస్తలుడైన పౌలు గారు తన 3 సువార్త ప్రయాణాలు ముగించుకొని ఆయన యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు ఆయనను పట్టి బంధించి చెరసాల్లో వేశారు. ఆయన వినండి అమ్మా, జాగ్రత్త వినండి. అపోస్తలుడైన పౌలు గారు తన 3 సువార్త ప్రయాణాలు ముగించుకొని ఆయన యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు చివరిసారిగా అక్కడున్నటువంటి వారు ఆయనను పట్టి బంధించి ఎక్కడేశారు? జైల్లో వేశారు. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడనమాట. అప్పటికే గవర్నర్గా ఉన్నాడు ఈయన. ఎవరు? ఫేలిక్స్ అనే వ్యక్తి. పేరు చెప్పండి, ఏం పేరు అది? ఏం పేరు? ఫేలిక్స్ అనేటటువంటి వ్యక్తి గవర్నర్గా ఉన్నాడు. ఆయన కింద సహస్రాధిపతిగా ఒక ఆయన ఉన్నాడు, ఆ ఖైదీలందరి కింద పెద్దగా. అయితే ఒకానొక సమయంలో పౌలు గారు ఏ అన్యాయం చేసి, ఏ ద్రోహం చేసి, ఏ మోసం చేసి, ఎవరిది కూడా ఎదుటి వారిది దోచుకొని ఎవరికో కీడు చేసి ఆయన జైల్లో వేయబడలేదు. అన్యాయంగా ఆయన జైల్లో వేయబడ్డాడు. ఆ సంగతి ఈ గవర్నర్ అయినటువంటి ఫేలిక్స్కి తెలుసు. ఒకానొక సమయంలో ఈ ఫేలిక్స్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవబోతాడు అనమాట. అక్కడ నుంచి వేరే ఆయన వెళ్ళిపోతే, ఫేలిక్స్ వెళ్ళిపోతే ఆయన స్థానంలో మరొకడు వస్తాడు గవర్నర్గా. ఫేస్తు అనేటటువంటి వ్యక్తి వస్తాడు. ఇప్పుడు ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాలు ఈ ఫేలిక్స్ కింద ఈ పౌలు గారు ఖైదీగా ఉన్నాడు. వినండి అమ్మ, ఖైదీగా ఉన్నాడు. ఖైదీగా ఉన్నప్పుడు పౌలు గారి యొక్క జీవిత విధానం ఎలాంటిదో, ఆయన ఎంత మంచోడో కూడా ఈయనకి తెలుసు. తెలిసినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ట్రాన్స్ఫర్ వేరే చాటుకు వెళ్తున్నప్పుడు పౌలని దైవజనుడు, పౌలని క్రీస్తు పరిచారకుడు, సువార్థికుడు, ఇతడు అన్యాయముగా ఈ జైల్లో వేయబడ్డాడనే సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఆయనకి మంచి చేసిపోవాలి, ఆయన విడిపించిపోవాలి, ఆయన గురించి ఒక మాట చెప్పాలి. వచ్చేటటువంటి వ్యక్తికి పౌలు మీరు విడుదల చేయండి, ఆయన చాలా నీతిమంతుడు అని చెప్పాలి ఆ గవర్నర్ ఫేలిక్స్. కానీ ఏం చేశాడో తెలుసా? పౌలు గారు ప్రియులారా, ఈ పౌలు గారు ఏ తప్పు చేయకపోయినా 2 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పటికీ అది ఆయనకి తెలిసినా కూడా ఫేలిక్స్కి ఏం చేశాడంటే పౌలు గారిని విడుదల చేయకుండా, ఒకవేళ ఆయన్ని విడుదల చేస్తే యూదులందరి దృష్టిలో ఆయన చెడ్డవాడైపోతాడేమో అని చెప్పేసి పౌలు గారిని విడుదల చేయకుండా వెళ్ళిపోయాడని బైబిల్లో రాయబడింది. చూడండి, ఒక వ్యక్తికి మంచి చేస్తే మరికొంతమంది వ్యక్తులకి నేను చెడ్డవాడిని అయిపోతానేమో అని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే పౌలు గారికి, మంచివాడైన పౌలు గారికి కీడు చేశాడు. మిగతా వారి మంచి కోరుకున్నాడు, మిగతా వారికి మంచివాళ్ళ కనపడాలని పౌలు గారికి కీడు చేశాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి అమ్మ. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం తీయండి అందరూ ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథాలు త్వరగా తీయాలి. అపోస్తుల కార్యగ్రంథం 24వ అధ్యాయం 27వ వాక్యం ఒకసారి త్వరగా తీసి చదవండి. 2 సంవత్సరాలైన తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చాడంట. అప్పుడు ఫేలిక్స్, చూడండి, యూదులందరి చేత, యూదులైనటువంటి వారందరి చేత, వినాలి జాగ్రత్తగా, యూదులైన వారందరి చేత మంచి వాడని అనిపించుకొనగోరి. పౌల్ని ఎక్కడ వదిలిపెట్టిపోయాడు? బంధకాల్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. పౌలు ఏం అన్యాయం చేశాడయ్యా? ఎవరికి ఏ ద్రోహం చేశాడయ్యా? ఎవరిది ఏం దోసుకున్నాడయ్యా అంటే ఏమీ లేదు. అన్యాయముగా ఆయన పౌలు గారు చెరసాల్లో వేయబడ్డాడు. ఖైదీగా 2 సంవత్సరాలు ఉన్నాడు. అది ఫీలిక్స్కి, గవర్నర్కి కూడా తెలుసు. అయినా కూడా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏం చేశాడంటే పౌలని మహాశయుడిని విడుదల చేయకుండా వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళిపోయాడని రాయబడింది అక్కడ. ఏమా ఎందుకు వెళ్ళిపోయాడంట? అప్పుడు ఫేలిక్స్ యూదులందరి చేత మంచివాడని అనిపించుకొనగోరి పౌలును బంధకముల్లోనే విడిచి వెళ్ళిపోయాడంట. చూడండి, అంటే ఒక మంచి వ్యక్తిని విడుదల చేయకుండా, ఆ మంచి వ్యక్తిని విడుదల చేస్తే ఆ యూదులందరి ద్వారా ఈయనకు వచ్చేటటువంటి మంచి పేరు ఎక్కడ పోద్దో అని, చూడండి, యూదులందరి చేత మంచి పేరు సంపాదించుకోవడం కోసం ఏం చేశాడు?
ఒక మంచివాడైనటువంటి దేవుని సేవకుడైనటువంటి పౌలు గారికి కీడు చేశాడు ఆయన. అమ్మ ఏం చేశాడంట? కీడు చేశాడంట. ప్రియులారా, ఎప్పుడు కూడా ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మనుష్యులలో మనము మంచివారం అనిపించుకోవటం అది మనకే ప్రాబ్లం. జాగ్రత్తగా వినాలి. మనుషుల చేత మనం మంచివారం అనిపించుకోవడము అది మనకే ప్రమాదం. మళ్ళీ చెప్తున్నా, ప్రమాదం. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే ప్రియులరా, మనుషుల ఎదుట నువ్వు నేను మనం మంచివాళ్ళం అనిపించుకోకూడదు, కానీ దేవుని ఎదుట మనం మంచివాళ్ళం అనిపించుకోవాలి. దేవుడు నిన్ను నన్ను మంచివాళ్ళని సాక్ష్యం ఇవ్వాలి. ఏమంటే మనుషులు ఎప్పుడు మనతోనే ఉంటారా? మంచిగా ఉన్నప్పుడు మనతో అందరూ మంచిగానే ఉంటారు. కొద్దిగా చెడ్డైంది అనుకోండి, మనల్ని ఇంకెంత చెడ్డ చేస్తారో అంత చెడ్డ చేస్తారు. మనుషులు ఎప్పుడు నీతోనే ఉంటారు అనుకోవడం నీ భ్రమ, అది నా భ్రమ. మనుషులు ఎప్పుడు మనతో ఉండరు. మనుషులు నిన్న ఒకలాగా, ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా మారిపోతారు మనుషులు. కానీ మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడంట? ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ఆయన నిన్ను నన్ను మంచోళ్ళు అనాలి. మనుషులు ఈరోజు నిన్ను మంచి అంటారు, రేపు చెడ్డ అంటారు. ఈరోజు పెద్దన్న మంచోడు అంటారు, రేపటి రోజున పెద్దన్న చెడ్డోడు అంటారు. ఈరోజు వేరే మక్క మంచిది అంటారు, రేపొద్దున వేరే మక్క చెడ్డది అంటారు. ఎంతవరకు మనతో ఉంటారు మనుషులు? ఎంతవరకు మనల్ని మంచి అంటారు? ఎంతవరకు మనం వారి చేత మనం మంచి అనిపించుకోగలం? చెప్పండి, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. ఎంతవరకు మనల్ని మంచోళ్ళు అంటారు? ఎంతవరకు వాళ్ళు మనతో ఉంటారంటే ప్రియులారా, దయచేసి గమనించండి. ఈరోజు నీతో బాగున్నంతసేపు బాగానే ఉంటారు, అన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళి, రేపు చెడిందనుకో దారుణంగా చెప్తారు బయటకు పోయి. మనుషులను నమ్మబాకుండా నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వ్యక్తిని నమ్మి హృదయంలో ఉన్న బాధ అంతా ఈ వ్యక్తికి చెప్పుకుంటే దిగిపోద్దని మనం చెప్పుకున్నప్పుడు తెల్లారిపాటికి వేరే వాళ్ళకి చెప్పేస్తారు. తెలుసా మీకు? అంత భయంకరమైన, అంత ప్రమాదకారులైన మనుషులు ఉన్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర మంచి తెచ్చుకోవడానికి వీళ్ళని చెడ్డ తీయటం ఎంత దారుణమో తెలుసా ఇది? ఎదుటి వ్యక్తి దగ్గర నువ్వు మంచి తెచ్చుకోవడానికి, మంచి అనిపించుకోవడానికి ఈ వ్యక్తి మనసులో ఉన్న బాధ అంతా నీకు చెప్పుకున్నప్పుడు నువ్వు మనసులో పెట్టుకోవాలి. అవసరమైతే వ్యక్తికి మధ్యలో సమాధానం చెప్పాలి. అలా కాకుండా తీసుకెళ్ళి అయినది కానిది లేనిది ఉన్నది మొత్తం చెప్పడం వల్ల ఏమవుతుంది? వ్యక్తి మధ్య సమస్య, కుటుంబం మధ్య సమస్య. ఈరోజు వ్యక్తులు విడిపోవడానికి, కుటుంబాలు విడిపోవడానికి ఇలాంటి వాళ్ళ వల్లనే చెప్తున్నాను కదా. ఎదుటి వాళ్ళ దగ్గర నువ్వు మంచి సంపాదించుకోవాలని, మంచిదానివి, మంచోడు అనిపించుకోవాలని ఇలాంటి మాటలు చెప్తే, లేనిపోయిన మాటలు వ్యక్తుల గురించి చెప్తే, ఏదో ఒక రోజున నీ జీవితం నా జీవితం కూడా అదే అయింది. అమలారా, ఇలారా, నా సహోదరులారా, నా సహోదరి మళ్ళా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని సంగమా, క్రైస్తవులారా, చాలా గమనించాలి. మనం విత్తిన పంటే మనం కోస్తాము. మనం చేసిందే మన నెత్తి మీదకి వస్తుంది. ఎప్పటికైనా మనం ఏ కొలత కొలుస్తామో అదే కొలత మన కొలబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నువ్వు చెప్పావు, రేపొద్దు నీ గురించి ఎవరు చెప్పరా? ఈరోజు నేను చెప్పా, నా గురించి ఎవరు చెప్పరా? చెప్పండి. సరే చెప్పారనుకోండి, వినేవాళ్ళు ఎలా వినాలి? అది ఎంతవరకు మంచి, ఎంతవరకు చెడ్డ, అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు అన్యాయం వినాలి కదా. ఈరోజు అలా వినేవాళ్ళే అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఆవేశాలు. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. మీరంతా కూడా చాలా జాగ్రత్తగా మనం ప్రభు పాద సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపాన్ని మనం సరి చేసుకునేటటువంటి వారంగా ఉండాలి. చూడండి, ఈ ఫీలిక్స్ అనేటటువంటి ఈ గవర్నర్ అయినటువంటి ఈయన ఒక మంచివాడైన పౌలుకి కీడు చేశాడు. ఎందుకయ్యా అంటే అక్కడున్న యూదులందరి చేత మంచివాడు అనిపించుకోవడానికి. అంటే నిన్ను నువ్వు మంచివాడు అనిపించుకోవడం కోసం మనుషుల్లో ఎదుటివారిని చెడ్డ చేస్తావా? ఎదుటివారికి కీడు చేస్తావా? ఎదుటివారికి నమ్మక ద్రోహం చేస్తావా? ఎంతవరకు ఉంటుంది నీ మంచి? ఎంతకాలం ఉంటారు నీతో వాళ్ళు? దయచేసి అమ్మలారా, ఇలారా, ప్రియ దేవుని సంగమా, మనల్ని ఎవ్వరూ మంచోళ్ళు అనరు. ఒకవేళ మంచోళ్ళు అన్నా మనం పొంగిపోకూడదు, చెడ్డోళ్ళన్నా పాతాళంలో దిగిపోకూడదు.
వింటున్నారా? మంచోళ్ళు అన్నప్పుడు కొమ్ములు రాకూడదు, చెడ్డలో ఉన్నప్పుడు ఏడుపు రాకూడదు. మనకి న్యూట్రల్గా ఉండాలి క్రైస్తవుడు. న్యూట్రల్గా ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు. కాబట్టి ఎవరితో మంచివాడు అనిపించుకోవడానికి దేవునితో కాదంట, ఎవరితోనంట? యూదులందరి చేత, మనుషులందరి చేత మంచివాడు అనిపించుకోవడం కోసం ఒక నీతిమంతుడైనటువంటి పౌలు గారికి ఈయన ద్రోహం చేశాడు. కొంతమంది అలానే ఉంటారు కదా, ఏదో ఎవరి దగ్గర మంచి సంపాదించుకోవడానికి వేరే వ్యక్తుల గురించి మంచి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఎదుటివారి కుటుంబం పడట్లేదు అనుకోండి, ఎవరికి పడట్లేదు వెళ్ళిపోయి వాళ్ళ గురించి చెప్పి వాళ్ళ దగ్గర మంచి అనిపించుకోవడానికి చెప్తూ ఉంటారు. ఈ ఇంట్లో ముచ్చట్లు, ఆ ఇంట్లో ముచ్చట్లు, ఏ ముచ్చట్లు ఏమన్నారు వాటిని? ఇక్కడ మాటలు అక్కడ అన్నారు. దాన్ని చాలా తప్పది. మంచి అనిపించుకోవడానికి ఇలాగ చెప్పకూడదు. ఎవరి చేత? మనుషుల చేత మంచి అనిపించుకోవడానికి ఇలాంటి మాటలు చెప్పకూడదు. నీవు కానీ నేను కానీ మనం అందరం, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా దేవుని చేత మంచి అనిపించుకోవాలి. మనం దేవుడు మంచివాడు, ఆయన మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన మంచితనానికి పెట్టిందే పేరు. ఆయన మంచి మాట్లాడతాడు, మంచే చేస్తాడు మనుషులకి. మరి ఆయన పిల్లలు మనం చెప్పుకున్నటువంటి మనం ఏం చేయాలి? ఎదుటి వారికి మంచి చెప్పాలి. ఒకవేళ నీకు వేరే వాళ్ళ గురించి చెడుగా నీకు చెప్పినా కూడా ఆ చెడును చెప్పకుండా అది దాచిపెట్టి మంచే చెప్పాలి. నేను కానీ నువ్వు కానీ ఎవరైనా సరే, అప్పుడు మనం ఏళ్ళం అవుతుంది తెలుసా? మంచి చెప్పిన వాళ్ళం అవుతాం, మంచి చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు దేవుడు మనల్ని ఏమంటాడు చెప్పండి? ఇక మంచోళ్ళు అంటారు దేవుడు. మంచితనము ఫలిస్తున్నామా? మరి ఈ మంచితనము అనేటటువంటి ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? మంచితనం అనే ఈ ఫలాన్ని మనం ఫలించాలి. ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుందని పదే దేవుడు చెప్తున్నాడు. మంచితనము అనే మారు మనసు పొందిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఫలించవలసిన ఈ ఫలం ఏదైతే ఉందో, ఈ 6వ ఫలం మంచితనము అనేటటువంటి ఫలాన్ని ప్రియులారా మనం అందరం ఫలించే వారంగా ఉండాలి. ఇక రెండో సందర్భం చూపిస్తాను ప్రియులారా. ఈ ఫేస్తు అనేటటువంటి ఈ వ్యక్తి కూడా చేసిన పని ఏంటయ్యా అంటే, ఇతడు కూడా ప్రియులారా మనుషుల చేత మంచి అనిపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అదే అధ్యాయంలో 25వ అధ్యాయం 9లో ఒకసారి చదవండి. ఈ ఫేలిక్స్ తర్వాత గవర్నర్గా ఫేస్తు అనేటటువంటి వ్యక్తి వచ్చాడు. గవర్నర్గా వచ్చి ఆయన యొక్క క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి, చదువమ్మా. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని, ఏమండి, ముందున్నటువంటి గవర్నర్ అయినటువంటి ఈ ఫీలిక్స్ కూడా యూదులందరి చేత మంచివాడు అనిపించుకోవాలని మంచోడికి కీడు చేశాడు. సరే ఈ ఫేస్తు వచ్చాడు. ఈ ఫేస్తు వచ్చి కూడా ప్రియులారా ఇతడు కూడా చూడండి, వీళ్ళకి పట్టిన ఈ జబ్బు ఏందో అర్థం కావట్లా, వీళ్ళకి వచ్చిన ఈ వ్యాధి ఏందో అర్థం కావట్లా. యూదుల చేత మంచివాడు అనిపించుకోవడానికి ఈయన కూడా చేస్తున్నాడంట కార్యక్రమాలన్నీ కూడా. ఏమండి, యూదుల చేత మంచివాడు అనిపించుకోవడానికి. మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను, అసలు యూదుల చేత మంచి అనిపించుకోవాలి, ఎందుకు అనిపించుకోవాలి? వాళ్ళే అధికారులు, వాళ్ళే పదవులు, వాళ్ళే ధనవంతులు, అప్పట్లో వాళ్ళే గొప్పవాళ్ళు, ప్రజల్లో పెద్దలు వాళ్ళే. వాళ్ళ దగ్గరే యెరూషలేము మందిరం కట్టబడింది, ఆరాధనలు వాళ్ళే, మందిరంలో గొప్ప అన్నీ వాళ్ళే. కాబట్టి వాళ్ళు జనసమూహం ఎక్కువగా ఉండరు. కాబట్టి వాళ్ళని కోల్పోకుండా వాళ్ళలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రియులారు ఏం చేశారంటే, ఈ ఫీలిక్స్ కానీ ఈ ఫేస్తు కానీ ఇద్దరు కూడా యూదులందరి చేత మంచి పేరు తెచ్చుకోవాలని మంచోళ్ళకు కీడు చేసేవాళ్ళుగా ఉన్నారు వీళ్ళు. ఒకవేళ నీవు నేను మనం కూడా ఎదుటివారి మనుషుల చేత మంచి వాళ్ళం అనిపించుకోవడానికి ఒకవేళ మనకి అనుకున్న వారిని మనం చెడు చేస్తున్నామేమో, వాళ్ళ గురించి చెడుగా చెప్తున్నామేమో, చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి మూల్యం చాలా భారీగా చెల్లించాలి. మనం దేవుని దగ్గర చాలా భారీగా చెల్లించాలి మనం. ఏమండి, కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా ఒక వ్యక్తి దగ్గర మంచి అనిపించుకోవాలని మాట్లాడుతున్నారంటే చెప్పాను కదా, అది వేషధారణ, అది నటన, అది మోసం, అది మాయ. కానీ ఎవరి దగ్గర నీవు నేను మనం మంచి అనిపించుకోవాలంటే దేవుడి దగ్గర మంచి అనిపించుకోవాలి. పలానా వ్యక్తిని చూడగానే ఏమనాలి? మంచి వ్యక్తి, మంచివాడురా. మంచితనం అసలు ఎంత మంచితనం అంటే వాళ్ళు నిజంగా
చాలా మంచోళ్ళండి వాళ్ళు అని చెప్పాలి. మన పేరు చెప్పగానే మనకు చేతులు జోడించి దండం పెట్టే విధంగా ఉండాలి మన బ్రతుకులు. లేదనుకోండి, మనం ఎంత భక్తి చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రసంగం చేసినా, ఎంత పరిచర్య చేసినా, దేవునికి ఎన్ని కానుకలు ఇచ్చినా ఉపయోగం ఏముంది? అది మనం సంపాదించుకోవాలి. మనకు మనమే మంచి పేరు పెట్టుకోవడం కాదు. మన ప్రవర్తన ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మనం చేసే మంచి కార్యాల వలన చూస్తున్నటువంటి సమాజం అందరూ కూడా, మన ఇరుగు పొరుగు వారందరూ కూడా, మన వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా, మన సంఘంలో ఉన్న వారందరూ, మన సమాజంలో ఉన్న అందరూ మనల్ని చూసి ఏమనాలి? మంచి వాళ్ళండి, దండం పెట్టొచ్చండి వాళ్ళకి, మంచి వాళ్ళండి అసలు వాళ్ళు, ఇలా అనాలి. ఇలా అనగలరా? మరి సాక్ష్యం ఇవ్వగలరా? గదిలో ప్రార్థన ఉండాలంట, హృదిలో వాక్యం ఉండాలంట. చెప్పండి, ఏముండాలి? సమాజంలో సాక్ష్యం ఉండాలంట. గదిలో ప్రార్థన, హృదిలో వాక్యము, సమాజంలో సాక్ష్యము. సాక్ష్యము లేని జీవితాలు, సాక్ష్యము లేని భక్తి, అది వ్యర్థమైన భక్తి. సాక్ష్యం నీ గురించి చెప్పినా, లేదా నా గురించి చెప్పినా, మనందరి గురించి చెప్పినప్పుడు మనకి చేతులెత్తి మొక్కే విధంగా మనం చేయాలి భక్తి. అప్పుడు మనం చేసే భక్తిని బట్టి దేవుడు అంటాడు, నా పిల్లలు మంచివాళ్ళు. ఏమంటాడు? నా పిల్లలు మంచివాళ్ళు, నా పిల్లలు మంచే మాట్లాడతారు, నా పిల్లలు మంచే చేస్తారు, కానీ ఎప్పుడు నా బిడ్డలు చెడు మాట్లాడరు, ఎదుటి వారికి ఎప్పుడు చెడు చేయరు అని దేవుడు అప్పుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. మరి దేవుని వలన నీకు సాక్ష్యం కావాలా? మనుషుల వలన నీకు సాక్ష్యం కావాలా? చెప్పండి. దేవుని ఎదుట యోగ్యునిగా ఎంచబడేవాడే యోగ్యుడు అని బైబిల్లో ఉంది. మనుషుల ఎదుట యోగ్యునిగా ఎంచబడిన వాడు యోగ్యుడు కాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. తెలుసా మీకు ఈ వాక్యం? తెలుసా? దేవుడు మనల్ని యోగ్యుడు, యోగ్యురాలు అనాలి, మనుషులు కాదు మనల్ని. ఈమె యోగ్యురాలు, ఇతడు యోగ్యుడు అనడానికి మనుషులు కాదు, దేవుడు అనాలి మనల్ని. దేవుడు మనందరిని మంచోడు అనాలి, దేవుడు మనందరిని మంచిది అనాలి. మరి దేవుడు మనందరినీ మంచిది, మంచోడు అనే విధంగానే మన సాక్ష్యాన్ని మనం కాపాడగలుగుతున్నామా? మన ఇంట్లో మన సాక్ష్యం, మన వీధిలో మన సాక్ష్యం, మన సంఘంలో మన సాక్ష్యం, మన సమాజంలో మన సాక్ష్యం ఎలా ఉంది? మన పేరు చెప్పగానే వెంటనే వాళ్ళు మంచోళ్ళండి, మంచి మాట్లాడతారండి, మంచే చేస్తారండి, కళలో కూడా ఎవరికి కీడు తలపెట్టరు మనుషులండి. వాళ్ళు ఉండాలండి సంఘాల్లో, వాళ్ళు ఉండాలండి సమాజంలో, వాళ్ళు ఉండాలండి కుటుంబాల్లో. అలాంటి వ్యక్తులు ఉండడం వల్ల నలుగురు మంచి చెప్తారు, నలుగురికి మంచి చేస్తారు అనుకోవాలి మన గురించి. అమ్మో, పేరు చెప్పగానే దండం పెట్టకూడదు. ఆ వ్యక్తులా బాబు అనకూడదు మనల్ని చూసి. ఏమనకూడదు? ఆ వ్యక్తి పేరు ఎత్తపాకమ్మ నీ దండం పెడతా, అయ్యా ఆ వ్యక్తి పేరు చెప్పపాక నీ దండం పెడతా అన్నారంటే ఇక మనం చేసిన భక్తి వృధా. అర్థమవుతున్నాయి అమ్మా? మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పట్లేదు, మిమ్మల్ని ఆలోచింపజేయాలని, మిమ్మల్ని మంచిగా క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా చేసి నిలవబెట్టాలని ఈ మాటలు చెప్తున్నాను. చెప్పాను కదా, ఎప్పుడూ నాకు ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. మీరెవ్వరు నా ఆస్తి తీసుకోలేదు, నా ఆస్తి మీరు మీ ఆస్తి నేను తీసుకోలేదు. ఎవరు కష్టం వాళ్ళు చేసుకుంటున్నాం, ఎవరు ఆ కష్టాన్ని వారు అనుభవిస్తున్నాం. కాకపోతే ఏంటంటే దేవుని సేవకునిగా మీ మీద భారంతో మీకు ఈ మాటలు చెప్తున్నాను. ఓకేనా? అర్థం చేసుకోండి, సాత్వికమైన మనసుతో ఈ మాటలు స్వీకరించండి, పెడర్థాలు మీరు తీసుకోవద్దు. ఓకేనా? ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచితనం అనే ఈ ఫలాన్ని మనం ఫలించాలి. మంచిదే. మనుషుల ఎదుట మంచిదానివి, మంచివాడు అనిపించుకోవడం కాదు. అలాగని వాళ్ళు ఎదుట చెడుగా ప్రవర్తించమని నేను చెప్పట్లేదు. అలా మంచి అనిపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దాంట్లో చెప్పాను కదా, నటన, వేషధారణ, మాయ, మోసం ఉంటుంది. అలా వద్దు. దేవుడు మనల్ని మంచిది అనాలి, దేవుడు మనల్ని మంచివాడు అనాలి. మరి ఆయన అనగలడా? నిన్ను చూసినప్పుడు, నిన్ను నన్ను మనందరిని చూసినప్పుడు దేవుడు మంచిది, మంచోడు అనగల. అసలు మనం ఎందుకు మంచిగా ఉండాలంటే ప్రియులారా, మనకు జన్మనిచ్చిన తండ్రిన దేవుడు మంచోడు. అదే కాదు, మనందరూ నమ్మిన మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మంచోడే. అసలు యేసుప్రభు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఎంత మంచివాడో తెలుసా? ఒక తల్లి యేసుప్రభు నిలబడి వాక్యం చెబుతుంటే సమాజంలో నుంచి ఒక తల్లి లేచి నిలబడి బిగ్గరగా కేకలు వేస్తే ఏముందో తెలుసా యేసుప్రభు గురించి? అయ్యా, నిన్ను కనిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నాయ్యా. ఏ తల్లి కన్నదయ్యా నిన్ను? ఏ తల్లికి పుట్టావయ్యా నువ్వు? మహానుభావుడా, నా కడుపును పుట్టినా బాగుండేదయ్యా.
నా స్థానంలో కుడిసినా బాగుండేదయ్యా, నువ్వు అసలు ఏ తల్లికి పుట్టావయ్యా నువ్వు అంద యేసు ప్రభుని గురించి. అసలు ఆ మాట చెబుతుంటే ఎంత ఆనందంగా ఉందో నాకు. ఉందా బైబిల్లో ఆ మాట లోకాసు వార్తలో? మీకు తెలిస్తే ఒకసారి ఆ సందర్భం తీసి చదవన్నాం ఒకసారి, నిజంగా చాలా బాగుంటుంది. ఏమందో యేసు ప్రభుని చూడండి, ఆయనలో ఉన్న మంచితనాన్ని చూసి, ఆయన చెప్పే మంచి మాటలు చూసి, ఆయన చేసే మంచి కార్యాలను చూసి ఆ తల్లి నిలబడి అంటుంది, మహాతల్లి యేసు ప్రభువుని గురించి అంటుంది, నిలబడి అంటుంది ఆ సమాజంలో. చదువమ్మా లోకాసు వార్తలోనే, త్వరగా చదవాలి. పుస్తకం పేరు నేను మీకు చెప్పాను కదా, నేను తీయాలంటే మళ్ళీ కళ్ళజోడు పెట్టుకోవాలి. ముగించుకుందాం చూడండి త్వరగానే. 11వ అధ్యాయము చూడండి అమ్మా, లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన అనగా యేసు ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూచి ఆయన అంటుంది, ప్రియులారా ఏమంటుంది, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నవని ఎలా చెప్పింది? మెల్లగా చెప్పట్లేదు. ఆ జన సమూహములో కేకలు వేసి చెబుతుంది యేసు ప్రభు గురించి. అయ్యా, జన సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి అంటుంది, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నవయ్యా అని కేకలు వేసి చెప్పగా ఆయన అవును కానీ ఏమన్నాడు? అవును కానీ అన్నాడంటే అర్థం ఏంటి? నిజమే తల్లి, నువ్వు చెప్పింది నిజమే, అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరియు ధన్యులని చెప్పాడు. నేను ధన్యుడినే కాదనట్లేదు, కానీ దేవుని వాక్యాన్ని విని దానిని గైకొనేవారు మరీ ధన్యులంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మంచివాడంటే, ఎంత మంచితనము కలిగినటువంటి వ్యక్తి అంటే, ఒక తల్లి భర్తను కోల్పోయి విధవరాలుగా ఉండి ఉన్న ఒక బిడ్డను కూడా కోల్పోయినప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె ఏడుపుని మానిపించేసి ఆమెకి ఆ బిడ్డను బ్రతికించి ఆమెకు ఆనందాన్ని కలుగు చేశాడు. ఆకలి కొనిన వారికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టి వారి ఆకలిని తీర్చాడు. కానీ ఆ పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయి లోటుగా ఉన్నప్పుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చి శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని తాగనిచ్చాడు కదా. దయ్యముల చేత బంధించబడి పీడించబడుతున్న సేన అనే దయ్యాలు పట్టిన వ్యక్తికి ఆ దయ్యాల నుంచి విడుదల కలుగు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. కుంటివారి నడకనిచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మోగవారికి మాటనిచ్చాడు, చెవిటి వారికి వినుకునిచ్చాడు, కుష్ఠరోగుల్ని హత్తుకొని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని సైతం కూడా సజీవులుగా లేపగడిగాడు. లోకము పుట్టినది మొదలుకొని మరుగైనటువంటి ఎన్నో మహాజ్ఞాన సంగతులు సమాజానికి చెప్పాడు. వినండి చూడండి, యేసు ప్రభు ఎంత మంచివాడు. కాకపోతే ఈరోజు ప్రపంచమే ఆయన్ని కోట్లాది మంది ప్రజలు ఆరాధ్య దైవముగా ఆయన వెంబడిస్తారు. చెప్పండి, యేసు ప్రభు అనగానే ఆయన మంచివాడు, ఎదుటి వారికి మంచే చెప్పాడు, ఎదుటి వారికి మంచే చేశాడు. ఎవరికి ఆయన కీడు చేసిన వాడు కాదు, ఎవరి కష్టాన్ని దోచుకున్నవాడు కాదు, ఎవరిని మోసం చేసినటువంటి వ్యక్తి కాదు. అందరికీ మంచి చేశాడు, అందరిని ప్రేమించాడు, అందరి పట్ల కనికరాన్ని చూపించాడు, దయ చూపించాడు, జాలి చూపించాడు. కానీ చివరికి ఏమన్నారు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారిని? ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టి వారిని తృప్తిపరిచే తిని తృప్తి చెందిన తర్వాత యేసు ప్రభుని తిండిపోతున్నారంట. దాహం కొని వారిని దాహాన్ని తీర్చే త్రాగి తృప్తి చెందిన తర్వాత యేసు ప్రభుని అన్నారంట త్రాగుబోతున్నారంట. పాపులతో సహవాసం చేస్తూ పాపులకు మంచి మాటలు చెబుతున్నప్పుడు పాపుల స్నేహితుడు అన్నారంట యేసుక్రీస్తు ప్రభువారిని. మంచి చేశాడు ఆయన. చివరికి ఏం చేశాడు తెలుసా? మంచి చెప్పినందుకు కొండ మీదకి తీసుకెళ్ళి పడేసి నెట్టి చంపేయాలని చూశారు తెలుసా మీకు? మంచి చెప్పినందుకు, సమాజానికి మంచి మాటలు చెప్పినప్పుడు, సమాజానికి మంచి చేసినప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు? ఆయన కొండ మీద తీసుకెళ్ళి పడత్రోసి చంపేయడానికి అంత కీడు ఏం చేశాడు? అంత ద్రోహం ఏం చేశాడంటే ఆయన ఎవరికి ద్రోహం చేయలే, ఎవరికి కీడు చేయలే, ఎవరికి ఏ నష్టం చేయలే. ఆయనే నష్టపోయాడు. ఆయన తన సర్వమును దారిపోసాడు ప్రజల కోసం. చివరికి తన ప్రాణాన్నే దారిపోసాడు, తన చివరి రక్తాన్నే పెట్టేశాడు. అయినా కూడా యేసు ప్రభువును మంచివాడు అంటారా చాలామంది? అనపోతే అనపోయారులే, మనం అంటాం కదా. అంటారా? చెప్పండి, యేసు ప్రభు ఎలాంటి వాడు?
అందరు చెప్పాలి, యేసుప్రభు ఎలాంటి వాడు? పెద్దగా చెప్పండి, మంచివాడు. మంచే చెప్పాడు ప్రజలకి, ఆయన మంచే చేశాడు, కానీ ఎప్పుడు ఎవరికి కూడా ఆయన కీడు చేయలేదు అనేది మనం ఆలోచించాలి. ఏమండి, మంచి చెప్పడం వల్ల యేసు ప్రభువుకు వచ్చినట్లుగా నీకు నాకు ఏమొస్తుంది? కీడే వస్తుంది. మంచి చెప్పేవాడిని ఎవరు నమ్మరు. యథార్థవాది అంట, లోకానికి విరోధి అంట. ఉన్నది మాట్లాడితే ఉండూరులోనే అచ్చిరాదంటారు. నేను చిన్నపిల్లప్పుడు ఉన్న మాట మాట్లాడితేనంట ఉండూరులో అచ్చిరాదంట. యథార్థవాది అంట, లోకానికి విరోధంట. మంచి మాట్లాడేవాడు ఈ సమాజానికి పనికిరాడు. సమాజంలో నిలవబడి ప్రజలను గద్దించేవాడి మీద ప్రజలు పగపట్టుదురు అంటాడు ఒక గ్రంథంలో. పగపడతారు, వెలివేస్తారు, నిందిస్తారు, మన గురించి తప్పుగా మాట్లాడుతూ. అలాంటప్పుడు మళ్ళీ యేసుప్రభు ఏమన్నా తన క్యారెక్టర్ మార్చుకున్నాడా? నేను మంచి మాట్లాడుతుంటే నాకు కీడే చేస్తున్నారు, నన్ను చంపేయాలనుకుంటున్నారు, నేను మంచిగా ప్రవర్తిస్తుంటే అని చెప్పేసి ఆయన ఏమన్నా మారిపోయాడా? చెప్పండి అమ్మా, ఆయన ఏమన్నా మారిపోయాడా? మంచిగానే ఉన్నాడు. మంచే చెప్పాడు, చచ్చిపోయేంత వరకు మంచే చేశాడు ప్రజలకి. అలా ఉండాలి నీవు నేను, మనం అందరం కూడా. మనం మంచి చేసేటప్పుడు మనకి కీడే చేస్తారు. మనం మంచిగా ఉన్నప్పుడు మన మంచిని చూసి ఓర్వలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాగని చెప్పేసి మనం మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. అంతేనా? అర్థమవుతుంది కదమ్మా? ముగించుకుందాం. ఇంకా అర్థమవుతుందా? అర్థమవుతుందా? గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచితనము అనే ఈ ఆత్మఫలాన్ని మనం ఫలించేవారుగా ఉండాలి. ఎవరు ఫలించాలి? ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని క్రీస్తు సంఘములో చేర్చబడి ఆ సంఘములో కొనసాగుతున్నారో వారు ఫలించవలసినటువంటి ఆత్మఫలాలు ఇవి. ఈ మంచితనం అనే ఈ ఫలాన్ని మనం అందరం కూడా ప్రియులారా ఫలించేటటువంటి వారంగా మనం అందరం ఉండాలి. తండ్రి మంచివాడు, మంచితనము కలిగినవాడు. కుమారుడైన యేసుక్రీస్తు మంచివాడు, మంచితనము కలిగినటువంటి వాడు. వీళ్ళిరువురు కూడా ఎదుటివారికి మంచే చెప్పారు, మంచే చేశారు కదా. మంచి చేసిన వారిని మంచోళ్ళు అంటాం, చెడు చేసిన వాళ్ళని చెడ్డోళ్ళు అంటాం. ఎవరైనా కానీ వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, వాళ్ళు దైవ సేవకులైనా సరే, మంచి చేశాడు అనుకో సేవకుడు మంచి చేశాడయ్యా అంటాం, చెడ్డ చేశాడు అనుకోండి చెడ్డోడండి అంటాం. అంతే. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. కానీ ఆనాడున్న ప్రజలు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు కాలంలో ఉన్న మనుషులు, మిమ్మల్ని మీకు ఎవరిని వదిలిపెట్టమంటారు? బందిపోటు దొంగ బరబ్బానా, యేసు ప్రభునా అంటే ఏమన్నారు ఆ రోజు? యేసు ప్రభు మాకెందుకయ్యా, మాకెవరు కావాలి? బందిపోటు దొంగ మాకు కావాలి, కానీ రక్షకుడు మాకెందుకన్నారు ఆ రోజు. ఈరోజు సమాజం కూడా అంతే అంటారు. మంచివాడిని కోరుకోరు, ఏం కోరుకుంటారు? చెడ్డోళ్ళనే కోరుకుంటారు. ఆలోచించుకోవాలి, మనం అందరం ఆలోచించాలి. కనుక మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ప్రియులారా, మంచి మాట్లాడాలి, మంచి చేయాలి, మంచితనం అనే ఆత్మఫలాన్ని మనం ఫలించాలి. అలా ఫలించగలుగుతున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం చేసే మంచి పనులను బట్టి మనల్ని మంచి అంటారు, మంచి పేరు కూడా మనకు వస్తుంది. మనం చేసే మంచి పనులు బట్టి మంచి అంటారు, మంచి పేరు కూడా మనకు వస్తుంది. రాదంటారా? రాదా? వస్తుందా? మీరు చెప్పండి. వస్తుందమ్మా. మనం చేసే మంచి పనిని బట్టి మనకి మంచి పేరు వస్తుంది. అమ్మా, మధ్యలో మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. వాక్యం అయిపోయిన తర్వాత చివరిలో ఏదైనా ప్రశ్నలు సలహాలు ఉంటే అడగాలి. ఒక పెద్ద మహాసభలోకి వెళ్తాం, జాన్ వెస్లీ దగ్గరికి వెళ్తాం, మరి లేకపోతే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు. ఒక షాలేము గారి దగ్గరికి వెళ్తాం, ఒక మ్యాచెస్ గారి దగ్గరికి వెళ్తాం. ఆయన వాక్యం చెబుతుంటే మధ్యలో ఆయనకి మనం రిప్లై ఇస్తామా? ఆయన అడిగినప్పుడు చెప్పాలి మనం కదా. మనం కూర్చొని చర్చిగా మాట్లాడుకునేటప్పుడు మీరు ఏదైనా మాట్లాడవచ్చు. ఇది లైవ్ వెళ్తుంది కదా, మధ్యలో మళ్ళీ మాకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఓకేనా? దేవుని స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి మాట్లాడాలి, ఎదుటివారికి మంచి మనం చేసేటటువంటి వ్యక్తులుగానే ఉండాలి ఎప్పటికైనా. ప్రాణం పోయినా సరే మంచి మాట్లాడాలి, మంచి చేయాలి. అప్పుడు మనల్ని ఎవరైనా సరే మంచోళ్ళు అంటారని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎక్కడుంది? అననీయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ? అపోస్తుల కార్యగ్రంథం 22:12 మీరు చదువుకోండి. తర్వాత అపోస్తుల కార్యగ్రంథం 22:12 మీరు చదువుకోండి. అంత ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అని ఒక మనుషుడు ఉన్నాడంట.
ఇతడు యూదులందరి చేత మంచి పేరు ఎందుకు పొందుకున్నాడు? యూదులకు మంచి చేశాడు ఈయన. కొర్నేలి ఉన్నాడు, యూదులకు ఏం చేశాడు? మంచి చేశాడు. కాబట్టి యూదులందరి చేత కొర్నేలి మంచివాడనే సాక్ష్యం పొందుకున్నాడు. కొర్నేలి గురించి అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యంలో మీరు చదువుకున్న తర్వాత కొర్నేలి గురించి ఇద్దరు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటది? కొర్నేలి మంచివాడు, మంచి చేశాడు, ఎన్నో దానాలు, ధర్మాలు, ప్రార్థనలు, భయము, భక్తి ఎన్నో చేశాడు. కాబట్టి అక్కడికి ఆయనకు వచ్చింది సాక్ష్యం, మంచి పేరు అనేటటువంటి సాక్ష్యం, మంచివాడు అనే సాక్ష్యం. ఇక తబితా గురించి మీకు తెలియదేం కాదు ప్రియులారా. అపోస్తలుల కార్యగ్రంథం 9:36 నుంచి 43 దాకా చూసుకుంటే ఆమె మంచి చేసింది. ఎదుటివారికి ఏం చేసింది? ఆమె మంచి చేసింది. ఆమె ఒక విధవరాలుగా ఉన్నప్పుడు కూడా ఏం చేసిందయ్యా అంటే, ఏం చేసింది? వస్త్రములు కుట్టించి పేదవాళ్ళకి ఇచ్చింది. కాబట్టి ఏమన్నారు అక్కడ ఉన్న విధవరాళ్ళందరూ కూడా? చుట్టూ చేరిపోయి, అయ్యా మంచిదయ్యా, ఎంత మంచిదో తెలుసా, తన కష్టాన్ని వెచ్చించి మాకు మా బిడ్డలకి ఇదిగో ఈ అంగీలు కుట్టించింది ఆయన దైవజనుడికి కుట్టించిన వస్త్రాలు చూపించింది తీసుకొచ్చి. మంచి చేసే వాళ్ళని మంచోడు అంటారు, చెడ్డ చేసిన వాళ్ళని ఎవరినైనా చెడ్డోళ్ళు అంటారు ఈ సమాజం. ఒక్కోసారి మంచి చేసినా చెడ్డోళ్ళు అంటారు మనల్ని. అవి లెక్కలో కూడా పెట్టుకోవద్దు. రోడ్డును ఏనుగు పోతుంటే, మీకు తెలియని సామెత ఇదేమన్నా, రోడ్డును ఏనుగు పోతుంటే వెనకాల కుక్కలు ఎన్నో అంటాయంట బహు బహుమని. ఏనుగు ఒకసారి కాలిట్టు అందనుకో ఏమైద్ది? ఒక కాలిట్ లేపి ఇటు పెట్టిందనుకో ఏనుగు అందనమాట. మనం ఏనుగుల్లా ఉండాలి అనుకొని ఎన్ని అనుకుంటారు అనుకోని. సరేనా? మీరందరూ చక్కగా దేవునిలో ఇలాగ మంచి ఫలాన్ని ఫలించాలని నేను, నా కుటుంబం, మీరు, మనం అందరం కూడా మంచితనం అనే ఈ ఫలాన్ని ఫలించాలి అని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ప్రియులారా. తిమోతి అనే ఈ భక్తుడు గురించి ఒక 2 ఏళ్ల వాళ్ళు చెప్పారంట, తిమోతి మంచివాడు అని. ఈ వాక్యం చదవండి, ప్రార్థన చేస్తాను. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయము, అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. త్వరగా. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాలు. చూడండి, ఈ తిమోతి అనేటటువంటి ఈ భక్తిపరుడు అతడు లుస్త్రా అనేటటువంటి ఊరిలోను, ఈకోనియా అనే ఊరిలోను ఉన్న దేవుని పిల్లలైన సహోదరులైన వారి వలన ఏ పేరు పొందాడు? ఎలా వచ్చింది దీనికి ఈ పేరు? ఎలా వచ్చి ఉంటుంది దీనికి ఈ పేరు? మనుషుల చేత మంచి అనిపించుకోవడానికి చేసిన యాక్టివిటీస్ వల్ల వచ్చిందంటారా? మంచి మాట్లాడినందుకు, మంచి చేసినందుకు వచ్చిందంటారా? మీరు చెప్పండి. మంచి మాట్లాడినందుకు, మంచి చేసినందుకు ఆయనకి లుస్త్రా అనే ప్రాంతంలో, యూకోనియా అనే ప్రాంతంలో ఉన్న సహోదరులు అంటే క్రైస్తవులు వాళ్ళందరూ అన్నారంట, 2 ప్రాంతాల్లో ఉన్నవారు అందరంట, అబ్బా తిమోతికేమి, ఓబులాడిపాలెంలో ఎంగళాపాలెంలో ఉన్నటువంటి సహోదరులు అనుకుందాం, తిమోతికేమి మంచోడు, చేతులెత్తి దండం పెట్టవచ్చు, మొక్కొచ్చు. అతనికేమి, అతనికి సంఘంలో బాధ్యతలు అప్పగించవచ్చు, నమ్మకమును సామర్థ్యము గల వ్యక్తి అయినా. అన్నీ మూసేయండి, అన్నీ మూసేయండి అమ్మ. అర్థమైందా? ఆత్మఫలముల్లోని ఆంతర్యం. ఈ మంచితనం అనేటటువంటి ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ఈ మంచితనం అనే ఫలాన్ని మనం ఫలించలేకపోతున్నామా? నాకు నేనుగా పరిశీలించి, పరిశోధించి, చూచుకొని వచ్చి ఇక్కడ నిలబడి ఈ మాటలు మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ వాక్యం విన్న మీరందరూ కూడా మంచితనం అని ఈ ఫలాన్ని ఫలించగలుగుతున్నారా, ఫలించలేకపోతున్నారా అనేది మీకు మీరుగా పరిశీలన చేసుకోండి. రేపొద్దున మీరు, వాక్యం విన్న మీరు, వాక్యం బోధించిన నేను, మనమందరం క్రీస్తు న్యాయపేదట ఎదుట మనమందరం తమ తమ వరసల్లో మనం అందరం నిలబడాలి. నేను బోధించిన బోధ ప్రకారంగా దేవునికి లెక్క చెప్పాలి, మీరు విన్న బోధ ప్రకారంగా కూడా దేవునికి లెక్క చెప్పాలి. మనమందరం దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన ఒకటే మాట అనాలి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకోండి అనాలి. ఆ మాట అనకుండా నా తండ్రి చేత శపించబడిన వాళ్ళారా,
సాతానుకును వాడి అనుచరులకు సిద్ధపరిచిన నిత్యాజ్ఞలోనికి పొండి అనే మాట మనం అనిపించుకోకూడదు. లేదంటే నేను పడిన ఈ ప్రయాస, మీరు పడిన ఆ ప్రయాస అంతా కూడా వృధా అయిపోతుంది. నేను ఎవరిని ఉద్దేశించి చెప్తాను అనుకుంటారు, మీరు అనుకున్నా ఏం బాధ లేదు. ఒక్కరైనా ఆలోచిస్తే చాలు, ఒక్కరైనా మనసు మార్చుకుంటే చాలు, ఒక్కరైనా దేవుని చేత మంచోళ్ళు అనిపించుకుంటే చాలు. ఏమండి, నాలో ఏదైనా లోపాలు ఉన్నాయనుకోండి, మీరు నన్ను ప్రేమిస్తే నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటా. లేదు, వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీలో ఉన్న లోపాలు మీరు సరి చేసుకోండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ఆత్మ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? సంతోషం అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? సమాధానం అనే ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? దీర్ఘశాంతం అనే ఈ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? దయాళుత్వము అనే ఈ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? లేదు, మంచితనం అనే ఈ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? దయచేసి చెప్తున్నాను, దేవుని పిల్లలని చెప్పుకున్న వారంగా, క్రీస్తుని బాప్తిస్మం ద్వారా ధరించుకున్న క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారంగా మనకి ఉండాలి సాక్ష్యం. మంచి మనిషి అండి, మంచి వ్యక్తి అండి అనాలి మనల్ని. మనం చచ్చిపోయే లోపు ఆ పేరు మనం సంపాదించుకోవాలి. మనం చనిపోయినప్పుడు ఊరంతా కూడా కూడొచ్చి మన శవం దగ్గర కూర్చొని మనల్ని చూసి కన్నీళ్లు పెట్టుకునే విధంగా అంత మంచి జీవితాన్ని మనం జీవించాలి. జీవించగలుగుతున్నామా? మరి నీకు నీవుగా నీ మనస్సాక్షిని అడుగు. నాకు నేనుగా నా మనస్సాక్షి నేను అడుగుతున్నా, నేను ఎంతవరకు దేవుని దృష్టిలో మంచివాడిగా మంచిదానిగా ఉన్నాననేది ఎవరికి వారంగా పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, మనుషులు ఈరోజు మంచి అంటారు మనల్ని, రేపు చెడ్డ అంటారు. మనుషుల మంచి మనకు అవసరం లేదు. దేవుడు నిన్ను నన్ను మనల్ని మంచోళ్ళు అనాలి. ముఖ్యంగా దేవుడు అనాలి మంచోడని మనల్ని. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. మీ ప్రియులుగా మా ఆత్మీయ బిడ్డలుగా ప్రభువా, నీవు నాకు అప్పగించినటువంటి ఇదిగో నాయన ఈ మందను కాసేటటువంటి కాపరిగా, నీ పనివాడిగా, ఈ సంఘం పట్ల, సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల బాధ్యము భారం కలిగినటువంటి వాడిగా, నీవు మా కొరకు రాయించి ఇచ్చినటువంటి ఈ మాటలు ఏది దాచుకోకుండా ఉన్న మాటలు ఉన్నట్లుగానే కుండ బద్దలు కొట్టినట్లుగా నీ బిడ్డలకు వాస్తవాలను చెప్తున్నాను ప్రభువా. నీ బిడ్డలు ఎవరు కూడా ఏ విధము చేత అపార్థం చేసుకోకుండా సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించి మారు మనసు పొందామని చెప్పుకుంటూ, బాప్తీసం తీసుకున్నామని చెప్పుకుంటూ, క్రీస్తు సంఘములోనే ఉన్నామని చెప్పుకుంటూ, ఇంకా ఎవరైనా కానీ ప్రభువా నీవు ఫలించమని కోరుకుంటున్నటువంటి ఈ ఆత్మ ఫలాలు ఫలించని వారిగా ఉంటే దయచేసి నీ బిడ్డలు ఇక నుంచి అయినా సరే ఇదిగో ప్రభువా ఈ ఫలాలు ఫలించుటకు మీరు సహాయం చేయండి. ఫలించడానికి మీరు అవకాశం ఇవ్వమని నీ సేవకునిగా నీ బిడ్డల పక్షాన వేడుకుంటున్నాను ప్రభువా. అందరూ అంతటా మారు మనసు పొందవలనని నీవు దీర్ఘశాంతము కలిగి ఉన్నానని వాక్యలో రాయించావు. నీ దీర్ఘశాంతాన్ని ఎవరు కూడా నాయన అలుసుగా తీసుకోకుండా, నీ కోపానికి ఎవరు కూడా గురి కాకుండా ప్రభువా, ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్నటువంటి నీ ప్రజలైన వారందరూ కూడా ప్రభువా మారు మనసు పొంది ఆ మారు మనసు తగిన ఫలాలు ఫలించి నిన్ను మహిమపరిచేవారిగా ఉండకు మీరు సహాయం చేయమని, మా మాటల చేత కానీ, మా చూపుల చేత కానీ, మా చేష్టల చేత కానీ, మా క్రియల చేత కానీ ఎవరైనా బాధపడి ఉంటే ప్రభువా దయచేసి మమ్మల్ని క్షమించమని, మన్నించమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి పరిశుద్ధుల కొరకైన కానుకలు సమర్పించుకుందాం. నాన్న ఈ ఫ్యాన్లు అయినా